హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు చూడబోతున్న మూవీ పేరు హంగర్ గేమ్స్. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఒక టెన్షన్ మీలోనే క్రియేట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి మోర్ దెన్ 10 years అయినప్పటికీ ఇప్పటికీ ఈ మూవీకి ఉన్న క్రేజే వేరు. ఈ మూవీ వన్ లైనర్ చాలా సింపుల్ గైస్. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఈ రెండు గేమ్స్ లో ఏదో ఒక గేమ్ ని మీ లైఫ్ లో కనీసం ఒక్కసారైనా ఆడింటారు. ఈ రెండు గేమ్స్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? ఒక 50 to 100 మెంబర్స్ ప్లేయర్స్ ని ఒక పెద్ద బ్యాటిల్ గ్రౌండ్ లో దింపేసి ర్యాండమ్ గా కనిపించిన వాళ్ళని షూట్ చేయడమో లేకుంటే చంపడమో చేయాల. సేమ్ అలాంటి కాన్సెప్టే, బట్ ఈ మూవీ అనేది ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అనే చెప్పొచ్చు. ప్రతి క్షణం చివరి క్షణంలా ఎంతో థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి చెప్పిన మూవీనే 2012 లో రిలీజ్ అయిన ది హంగర్ గేమ్స్. ఓకే, లెట్ చేసి మిమ్మల్ని వెయిట్ చేయనీకున్న మూవీని స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేస్తే ప్యానమ్ అనే ఒక కంట్రీ దగ్గర 12 to 13 డిస్ట్రిక్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఎందుకు ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదంటే ఫస్ట్ 13 డిస్ట్రిక్ట్స్ ఉండేది, బట్ ఇప్పుడు 12 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలాగే సెకండ్ డిస్ట్రిక్ట్ అనేది కొంచెం రిచ్ అండ్ వెల్దీ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు హిస్టరీ విషయానికి వచ్చినట్లయితే ఓ కాలంలో నాకు తెలిసి ఒక 70 to 80 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఉండేది. ఆ 13 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక్కసారిగా రూల్ చేసే గవర్నమెంట్ పని తిరుగుబాటు చేసింటారు. కానీ అన్ఫార్చునేట్లీ దారుణంగా కాదు, దరిద్రంగా ఓడిపోయింటారు. అందుకు పనిష్మెంట్ గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక మేల్ అలాగే ఒక ఫీమేల్, అది కూడా 12 నుండి 18 ఏజ్ బిట్వీన్ లో ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. అలా సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒక పెద్ద బ్యాటిల్ గ్రౌండ్ లో దింపేసి వాళ్ళనే వాళ్ళు కొట్టుకొని సావమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు మొత్తం 12 డిస్ట్రిక్ట్స్ ఉంది కదా, అందులో ఒక్కో డిస్ట్రిక్ట్ నుండి 2 మెంబర్స్ వచ్చినప్పటికీ మొత్తానికి 24 మెంబర్స్ అవుతారు. ఆ 24 మెంబర్స్ లో కేవలం ఒకే ఒకరే మిగిలింటారో వాళ్ళనే విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. మిగిలిన 23 మెంబర్స్ కి ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకొని చేస్తారు, లేకుంటే అక్కడ ఉన్న హార్ష్ ఎన్విరాన్మెంట్, ఫుడ్, వాటర్ లేక ఆకలికే చనిపోతారు. ఈ లైఫ్ అండ్ డెత్ మధ్యలో జరిగే బ్యాటిల్ నే వీళ్ళు సరదాగా హంగర్ గేమ్స్ అంటారు. ఇంతవరకు చూసింది జస్ట్ హిస్టరీనే, ఇప్పుడే యాక్చువల్ మూవీనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నాడు కదా, వీడి పేరేమో నాకు కూడా తెలీదు, కానీ ప్రస్తుతానికి గేమ్ మేకర్ అనుకుందాం. దొర ఏం చెప్తున్నాడంటే, ముందు ఈ హంగర్ గేమ్స్ అనేది డిస్ట్రిక్ట్స్ అని తిరుగుబాటు చేసినందుకు పనిష్మెంట్ గా ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ హంగర్ గేమ్సే మనందరినీ యూనిటీగా ఉంచుతోంది అంటాడు. యూనిటీనా తొక్క, అందరినీ సంపిదొబ్బుతా అంటే వాళ్ళ విషయం పక్కన పెడితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ 12 ని చూపిస్తారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలాగే సెకండ్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే రిచ్ గా వెల్దీగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. అట్లే తగ్గుకుంటా వచ్చే కొద్దీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో లైఫ్ మాత్రమే ఉంటుంది, క్వాలిటీ అస్సలు ఉండదు. ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్ 12 లో అసలు తినేకి తిండే ఉండదంటే అర్థం చేసుకోండా ఆ గవర్నమెంట్ రూలింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందో అని. ఇక్కడ ఉంది కదా, తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు క్యాట్నిస్. మనం షార్ట్ గా కేట్ అని పిలుచుకుందాం. ఏమైందంటే మన హీరోయిన్ చెల్లి ప్రిమ్కి ఏదో పిడకలు వచ్చినట్టుంది. సో మన హీరోయినే ఓదారుస్తూ ఉంటుంది. తన చెల్లికున్న ఏకైక భయం ఏంటంటే తనకి ఇప్పుడే 12 ఏళ్ళు అయిందేమో. తెలుసు కదా, ప్రతి సంవత్సరం 12 ఏళ్ల నుండి 18 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లల్ని వాళ్ళే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి హంగర్ గేమ్స్ అనే పేరుతో సంపి దొబ్బుతారు. అట్లా ఎక్కడ తన పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి తన భయం. అట్లంతా ఏం కాదులే ప్రిమ్, నువ్వు ఇప్పుడే కదా ఫస్ట్ టైం వచ్చింది, అంత త్వరగా నీ పేరేం సెలెక్ట్ చేయలేని చెప్పి ఒక భరోసా ఇస్తుంది. దాని తర్వాత తన చెల్లిని ప్రశాంతపరిచేందుకు ఒక మంచి పాట పాడి తన్ని పనుకోపెట్టి అక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని దాటుకుని ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఒక డేంజర్ సైన్ బోర్డు ఉన్నప్పటికీ దాన్ని దాటుకుని అడవిలోకి వెళ్తుంది. అక్కడున్న చెట్ల మధ్య దాచిపెట్టిన తన బాణాన్ని ఎత్తుకుని ఒక జింక పైకి ఏం చేస్తుంది. అది టక్కని పరిగెత్తేసరికి తను కూడా అట్లా ఇట్లా వెళ్ళి ఇంకా షూట్ చేసేద్దాం అనుకుంటే, ఏయ్ ఎవరమ్మా అది అనే ఒక వాయిస్ వినిపించేసరికి అది పరిగెత్తేస్తుంది. ఎవర్రా అని చూస్తే తన బాయ్ ఫ్రెండ్, పేరు గేల్. రే ఏంద్ర గేలు, ఈ సంవత్సరంలో కనిపించిన ఫస్ట్ జింకరాది, కనీసం దాన్ని చంపి అమ్మేద్దాం అనుకుంటే చెడగొట్టేసివు కదరా అంటే, అది చిన్న పిల్ల కేట్, దాన్ని ఎవడుగని తీసుకోవడం అని చెప్పి ఒక రాయి విసిరేసరికి 4-5 పిట్టలు ఎగురుతుంది. దాంట్లో కరెక్ట్ గా ఒక పిట్టను మన హీరోని గురి చూసి కొట్టేస్తుంది. సో ఇది మన హీరోయిన్ యొక్క స్కిల్ అనమాట. ఎంత దూరం ఉన్నా పర్లేదు, జస్ట్ గురి చూసే చాలు అట్టే కొట్టేస్తుంది. అదే టైంకి ఒక పెద్ద స్పేషిప్ పైన కనిపించేసరికి టక్కని దాక్కునేస్తారు. మరేందో కాదు, ఈ రోజే ఆ హంగర్ గేమ్స్ కి మనుషుల్ని సెలెక్ట్ చేసాడే. అందుకనే గవర్నమెంట్ నుండి కొందరు మనుషులు వచ్చి ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెయిన్ హాల్ ని డెకరేట్ చేసి అనౌన్స్ చేసేందుకు రెడీ చేస్తుంటారు. ఈ పక్క మనోళ్ళని చూపిస్తే మన గ్యాల్ కి ఈ సిస్టమ్ అనేది నచ్చదు. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదయ్యా. మనుషుల్ని బలవంతంగా తీసుకెళ్లేది, వాళ్ళను వాళ్ళే చంపుకునేలా చేసేది, ఇవన్నీ ఒక టైం వేస్ట్ లాగే చూస్తాడు.
చూడు కేట్, నా మాట విని నాతో వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామంటాడు. ఐడియా ఏమో బానే ఉంది, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఈజీగా కనిపెట్టేస్తారు. అప్పుడెప్పుడో ఎవరో తిరుగుబాటు చేసినారని చెప్పి ఇప్పటికీ పనిష్మెంట్ ఇస్తానే ఉన్నారు. అట్లాంటిది వీళ్ళు తప్పించుకున్నారని తెలిస్తేనే చాలు జస్ట్ సంపి బుట్ చేస్తారు. అప్పుడే గేల్ వన్ బ్యాగ్ నుంచి ఒక చిన్న బన్ ఇస్తాడో లేదో మన హీరోయిన్ అట్లే సంతోషంతో ఉప్పొంగిపోతుంది. చెప్తానా కదా, నిజంగానే వాళ్ళకు తినేందుకు కాస్త కూడా ఫుడ్ లేదు గాయస్. వాడు కూడా దేన్నో అక్కడున్న సోల్జర్స్ కి అమ్మి దానికి బదులుగానే ఈ బన్ తీసుకొచ్చింటాడు. దాని తర్వాత మన హీరోయిన్ ఏమో కొనుక్కుందామని చెప్పి మార్కెట్కి వచ్చింటుంది. అట్లా కొనుక్కున్న తర్వాత ఒక చిన్న బ్యాడ్జ్ కనిపించేసరికి అవ్వ ఇదేంది అడిగితే అది మాకింగ్ జాయ్ యొక్క బ్యాడ్జ్ అమ్మా అంటుంది. సరే వా ఒకటి ఎంత అని అడిగితే ఉన్నీలే ఎత్తుకోపోమ్మా నీకోసం ఫ్రీ అని చెప్పి మన హీరోయిన్ కి ఫ్రీగానే ఇచ్చేస్తుంది. ఈ మాకింగ్ జాయ్ అనేది ఒక బర్డ్ అనమాట, పక్షి. మనం బాగా చూసినట్లయితే ఇంతసేపు వాళ్ళు స్టేజ్ ని రెడీ చేస్తా ఉన్నారు కదా, ఆ గవర్నమెంట్ కూడా ఈ మాకింగ్ జాయ్ ని ఒక సింబల్ లా యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఓసిగా తీసుకొచ్చిన మాకింగ్ జాయ్ బ్యాడ్జ్ ని తన చెల్లికి చూపించి, చూడు ప్రిమ్ ఇది ఒక లక్కీ బ్యాడ్జ్ అమ్మా, నేను ఎప్పుడు కాపాడుతుంది అని చెప్పి ఆ మాకింగ్ జాయ్ బ్యాడ్జ్ ని తన చెల్లికి చేస్తుంది. దాని తర్వాత డిస్టిక్ లో ఉన్న వాళ్ళందరూ ఒక ప్లేస్ కి వస్తారు. ఇక్కడ వైట్ కలర్ యూనిఫామ్ వేసుకున్నారు కదా, మామూలుగా వైట్ ఏం రెఫర్ చేస్తుంది, పీస్ ని. దానికి తగినట్టుగానే వాళ్ళ పేర్లు పీస్ కీపర్స్, అంటే ప్రశాంతతను నెలకొల్పే వాళ్ళు. పక్కింటి పిల్లి పైన ఒట్టేసి చెప్తానా గాయస్, మీరు ఇంకా ఖచ్చితంగా 4 పార్ట్స్ చూసారు కదా, ఈ 4 పార్ట్స్ లో ఈ పీస్ కీపర్స్ అనే వాళ్ళు ఎక్కడన్నా ప్రజలకు సాయం చేసినట్టు గానీ లేకుంటే అదేదో ప్రశాంతతను నెలకొల్పినట్టు గానీ ఎక్కడా చూడరు. కావాలంటే ఇన్నోసెంట్ పీపుల్ ని చంపేది, ఇంకా ఎక్స్ట్రీమ్ గా అంటే ఇళ్ళని కొంపల్ని అంటించేసి వాళ్ళ దాంట్లో చలిగంచుకునేది, ఇలాంటి మంచి మంచి పనులు చాలానే చేస్తారు. ఫస్ట్ టైం కదా ప్రిమ్ వస్తుంది, సో ఏమేం చేయాలో ఎట్లా ఉండాలని చెప్పి మన హీరోయిన్ చెప్పి పంపిస్తే తను కూడా చెప్పినట్టే చేస్తుంది. దాని తర్వాత మన హీరోయిన్ కూడా ప్రెజెంట్ వేసుకొని వాళ్ళ మధ్యలో నిలబడుకుంటుంది. మన హీరోయిన్ చూసేందుకు 20+ లా ఉన్నప్పటికీ తన వయసు ఇంకా 16 అనమాట. అలాగే వాడి వయసు కూడా 16, 17 అంతే. సో వీళ్ళు కూడా ఆ హంగర్ గేమ్స్ కి స్టిల్ ఎలిజిబులే అనమాట. అక్కే ఈ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేస్తుంది. కొంచెం ఎక్కడో మేకప్ తగ్గినట్టుంది కదా. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద స్క్రీన్ లో ఒక పెద్ద బోరింగ్ లెక్చర్ ఇస్తారు. అదే నేను స్టార్టింగ్ సీన్ లో చెప్తాను కదా, ముందున్న 13 డిస్ట్రిక్ట్స్ అన్ని గవర్నమెంట్ పని తిరుగుబాటు చేసింది, ఓడిపోయింది. దాని తర్వాత పనిష్మెంట్ గా ఈ హంగర్ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఇవన్నీ వాళ్ళొక ప్రౌడ్ మూమెంట్ లా పెద్ద బోర్డులో చెప్తాంటారు. వేరే దిక్కు లేక కొందరు ఇష్టాకష్టంగా చూస్తుంటే ఇంకొందరేమో ఎప్పుడెప్పుడు రాయిపోతుందన్నట్టే చూస్తుంటారు. ఆ సోద్ అయిన తర్వాత తను ఒక స్పీచ్ ఇస్తుంది. దాంట్లో పనికొచ్చే ఒకే ఒక వర్డ్ ఏంటంటే ఇది 74th యాన్యువల్ హంగర్ గేమ్స్ అంట. అంటే దీనికి ముందు సేమ్ ఇలాగే 73 టైమ్స్ చేసినారు. ఓకే వచ్చిన పని చూద్దామని చెప్పి అమ్మాయిల పేర్లు ఉన్న జార్లో చేపెట్టి ర్యాండమ్ గా ఒక పేపర్ ఎత్తి దాంట్లో ఉన్న పేరు చదువుతుంది. మన హీరోయిన్ చెల్లి దరిద్రమో ఏమో తెలియదు కానీ తన పేరే వస్తుంది. ఇంకా తను కూడా భయపడతా వెళ్తా అంటే టక్కని మన హీరోయిన్ పరిగెత్తుకుంటా వచ్చి ఓకే నేను వాలంటరీగా వెళ్తా, నా చెల్లికి బదులు నేను వాలంటరీగా వెళ్తా అని చెప్పి అరుస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ఒక రూల్ ఉందన్నమాట. ఒకటి మనమే వాలంటరీగా వెళ్ళొచ్చు, లేకుంటే వాళ్ళే బలవంతంగా ఒక పేరుని చూస్ చేసి మనల్ని రప్పిస్తారు. వాళ్ళు పిలిచికెళ్ళేది చూడంట ఎక్కడ పరిగెత్తేస్తుందేమో అని చెప్పి 2 పక్కల పట్టుకుని దుబ్బుకుంటా వెళ్తారు. ఈ డిస్టిక్ మొత్తంలో ఈ ప్లేస్ మొత్తంలో ఈ ఒక్క అక్క మాత్రమే సంతోషంగా ఉంది. మిగిలిన వాళ్ళంతా ఎందుకురా ఇది అన్నట్టే చూస్తుంటారు. ఓకే పీపుల్, వాలంటరీగా వచ్చిన మన కేట్ కోసం చెప్పట్లంటే ఎవరు చెప్పట్లు కొట్టరు కానీ అదేదో ఒక సైన్ లా చూపిస్తారు. ఈ సైన్ బాగా గుర్తుపెట్టుకోండా, నెక్స్ట్ వచ్చే 4 పార్ట్స్ కి బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ బాయ్స్ ది చూద్దామని చెప్పి ర్యాండమ్ గానే ఒక పేపర్ ఎత్తి పేరు చదువుతుంది. దాంట్లో పీటా మెలార్క్ వస్తుంది. ఇంకా పీతగాన్ని కూడా లాక్కొచ్చి పైన పడేస్తారు. వాడిని చూసిన వెంటనే మన హీరోయిన్కి ఏదో ఒక మెమరీ గ్లిచ్ అనేట్టు చూపిస్తారు, కానీ ఏంది అని చెప్పి క్లియర్ గా చూపిరు. ఓకే డిస్ట్రిక్ట్ 12 నుండి ఫీమేల్ కేటగిరీలో మన హీరోయిన్, అలాగే మేల్ కేటగిరీలో ఈ పీటాగాడు. నమ్మినా నమ్మకపోయినా ఇక నుంచి వాడే మన మూవీ యొక్క హీరో. ఇంకా చివరిసారిగా మన హీరోయిన్ తో మాట్లాడేందుకు జస్ట్ 3 minutes మాత్రమే టైం ఇస్తారు. మన హీరోయిన్ కూడా అయినంత వరకు తన చెల్లికి ధైర్యం చెప్పి, చూడు ప్రిమ్ నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ గేలుకి చెప్పు, వాడేదైనా చూసుకుంటాడని చెప్పి ఒక భరోసా ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, చూడు మా నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకే తెలీదు, కానీ నేను వచ్చినా రాకపోయినా చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకో అంటుంది. 3 నిమిషాలంటే 3 నిమిషాలు మాత్రమే కరెక్ట్ గా టైం ఇచ్చి దాని తర్వాత ఇద్దరిని లాక్కెళ్ళిపోతారు. కాసేపటికి గేల్ కూడా వస్తాడు. వాడు వచ్చిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా అయినంత వరకు తన్ని మోటివేట్ చేసేకే ట్రై చేస్తాడు. ముందు హంగర్ గేమ్స్ అనేది జస్ట్ ఒక పనిష్మెంట్ లాగే ఉండేది, బట్ ఇప్పుడున్న కాలంలో హంగర్ గేమ్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో. సో నువ్వు ఎంత బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే అంత బతికే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఎలాగైతే అనిమల్స్ ని వేటాడతావో అక్కడ కాస్త మనుషుల్ని వేటాడు అంటాడు.
కనీసం తన ఫ్యామిలీ కన్నా 3 నిమిషాలు ఇచ్చినారు, వీనికి 1 నిమిషమే ఇచ్చినారేమో టక్కన లాకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు క్యాపిటల్ కి వెళ్ళాలన్నమాట. క్యాపిటల్ అనేది డిస్ట్రిక్ట్ 1 కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ 1 దాటుకుని క్యాపిటల్ కి వెళ్ళాలంటే దగ్గర 2 డేస్ పైన అవుతుంది. సో ఆ జర్నీని వీళ్ళు ట్రైన్ లో కంటిన్యూ చేస్తారు. వన్స్ వాళ్ళు ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసేది వాళ్ళే నమ్మలేకపోతున్నారు. ఎన్ని ఫుడ్ ఐటమ్స్, ఎన్ని డ్రింక్స్, ఎన్ని లగ్జూరియస్ ఐటమ్స్ ఉంటుందో. డిస్ట్రిక్ట్ 12లో కనీసం తినేందుకు తిండి కూడా లేక తనకలాడుతుంటే జస్ట్ ఒక ట్రావెల్ చేసే ట్రైన్లో ఇన్ని లగ్జూరియస్ ఐటమ్స్ ఉంటుంది. అలాంటప్పుడు డిస్ట్రిక్ట్ 1లో ఎలా ఉంటుంది, డిస్ట్రిక్ట్ 2లో ఎలా ఉంటుంది, ముఖ్యంగా క్యాపిటల్లో ఎంత లగ్జూరియస్గా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తా. అప్పుడే వీళ్ళిద్దరికి మెంటార్ అయిన హేమిచ్ వస్తాడు. హేమిచ్ ఎవడంటే వీడు కూడా డిస్ట్రిక్ట్ 12కి చెందినోడే. అలాగే వీడు కూడా ఒకప్పుడు హంగర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయి వచ్చింటాడు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది 74th యాన్యువల్ హంగర్ గేమ్స్ కదా, ఆయన 50th హంగర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయి వచ్చింటాడు. అందుకనే వాయిన్నే వీళ్ళిద్దరికి మెంటార్ గా నియమించింటారు. ఒక్కసారి మనం హంగర్ గేమ్స్ లో గెలిస్తేనే చాలు, గవర్నమెంటే మనకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చేస్తుంది. ఆ డబ్బుతో 7 తరాల దాకా కూర్చొనే తినేయచ్చు. అందుకనే వాడు డిస్ట్రిక్ట్ 12లోనే ఉన్నప్పటికీ వాడు ఒక్కసారి కూడా మన హీరోయిన్ చూసే ఛాన్సే ఉండదు. ఎందుకంటే వాడి కోసమనే సపరేట్ హౌస్ ఇచ్చేసి వాడికి కావాల్సిన వసతులని ఇచ్చేసి ఉంటారు. అందులోనూ వాడు ఒక డ్రింక్ అడిక్ట్. అలాంటప్పుడు వాడు బయట వస్తేనే ఎక్కువ. ఇక్కడ కూడా పీతలాగే తాకుంటా వచ్చి కూర్చుంటాడు. ఓకే హిమిచ్, మేమేమేం చేయాల, సర్వైవల్ టిప్స్ ఏంటి, మేము బతికేందుకు ఏమేం చేయాలని చెప్తాంటే, ఏ ఊరికే పొద్దునే అరసద్దు, ఫస్ట్ నేను తాగుతా, దాని తర్వాత చూద్దాం అంటాడు. చూడు తమ్ముడు, నేనేమో మెంటార్ అన్న మాత్రాన నువ్వు చచ్చిపోతాంటే నేను వచ్చి కాపాడలేను. సో నీ బతుకు నువ్వే బతుకోవాలా, నీ ప్రాణాలు నువ్వే కాపాడుకోవాలని చెప్పి కొంచెం కేర్లెస్గానే చెప్తాడు. వీణ తాగేదాని వల్ల ఇట్లా ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అని చెప్పి గ్లాస్ తీసుకుందాం అనుకుంటే టక్కును ఆయన మన హీరోని లేనికుండానే కాలుతో తొక్కేస్తాడు. తాగుబోతైనప్పటికీ స్టడీగానే ఉన్నాడు, యాక్టివ్గానే మూవ్ అవుతున్నాడు. సరే ఇక్కడే ఉంటే నా మందు చిందబోసేలా ఉన్నారు, నేను నా రూముకు పోయి తాగుతా అని చెప్పి గమ్మున వెళ్ళిపోతాడు. అయినా కూడా మన పీట వదిలేలా లేదు. ఆయన దగ్గర స్కిల్ ఉంది, కొంచెం అడుక్కుంటే నేర్పిస్తాడేమో అని చెప్పి ఆయన వెనకాలే వెళ్తాడు. టీవీ ఆన్ చేస్తే దాంట్లో కూడా హంగర్ గేమ్స్ గురించే మాట్లాడుతున్నారు, అలాగే ఎట్లా దారుణంగా చంపినారనే విషయాన్ని చూపిస్తున్నారు. సో కనీసం సర్వైవల్ టిప్స్ అనేది తెలుసుకుందామని చెప్పి నిదానంగా వెళ్ళి తొంగి చూస్తే ఆ పీటగడు ఎట్లో ఆయనతో మాటలు కలిపేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నాడు. ఇంకా తను కూడా వెళ్ళి జాయిన్ అవుతుంది. హంగర్ గేమ్స్ లో మనుషులు చనిపోతారు అనే ఈ ఒక్క విషయాన్ని కనుక పక్కన పెడితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో ఇన్ ద ప్యానమ్. ఈ ఒక్క షోని ప్యానమ్ లో ఉన్న 12 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజలందరూ ఎగబడి చూసారు, వాళ్ళ మీద బెట్లు కడతారు, స్పాన్సర్స్ చేస్తారు, దానివల్ల ఎంతో లాభం పొందుతారు. సో ఆయన చెప్పేదల్లా ఒకటే, మీరు దిగిన తర్వాత ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అంత బతికే ఛాన్స్ ఉంది, అలాగే మీ పర్ఫార్మెన్స్ ని బట్టే స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు అంటాడు. స్పాన్సర్స్ వల్ల మనకేం ప్రయోజనం అంటే వన్స్ మనం లోపలికి దిగిన తర్వాత మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎక్స్ట్రాగా రాదు. అదే కాకుండా చాలా మంది వాటర్ దొరకక, ఫుడ్ లేక ఇలాంటి చిన్న విషయాల వల్లే చనిపోతారు. కానీ స్పాన్సర్స్ అనుకుంటే మనం ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనకు కావాల్సిన ఫుడ్ కానీ వాటర్ కానీ ఇట్టే దొరికేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలా, నటించల్లా. వాళ్ళకు వచ్చినా రాకపోయినా నటించల్లా, బతికినా చచ్చినా నటించల్లా, నటనలోనే జీవించల్లా. ఇంకా మనోళ్ళు కూడా అనుకున్న టైంకి క్యాపిటల్ కి రీచ్ అయిపోతారు. బయట జనాలందరూ మన పీటా పేరు చెప్పి పీటా నడుస్తా అంటే మనోడు లోపలే ఎగ్జైట్ అయిపోతుంటాడు. ఏమో సెలబ్రిటీ ఫీలింగ్ వానికి. మేకను బలిచ్చేటప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తారు. అంత మాత్రాన మేక ఏమన్నా సెలబ్రిటీనా అర్థం చేసుకోవాలా. అందుకే మన హీరోయిన్ సైలెంట్ గా కూర్చోంది. ఇంకా మనోళ్ళందరినీ క్లీన్ చేసి కొంచెం కెమెరా ముందర బాగా కనిపించేంతలా రెడీ చేస్తారు. ఇప్పుడే మనకు ఒక మంచి హంబుల్ పర్సన్ అయిన సిన్నాని చూపిస్తారు. సిన్నా మన హీరోకి హీరోయిన్ కి ఒక ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. సిన్నా వచ్చేటప్పుడే మన హీరోయిన్ తన చెల్లికి బదులుగా వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే వచ్చింటాడు. సో చూడు కేట్, నీకెటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మొహమాట పడకుండా నాతో చెప్పు, నేను చూసుకుంటా అని చెప్పి కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటాడు. అలాగే ఈ రోజు నైట్ ఒక పెరేడ్ ఉందంట. ఆ పెరేడ్ లో ఆడియన్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, ముఖ్యంగా స్పాన్సర్స్ ఉంటారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఇస్తే మనకు స్పాన్సర్స్ దొరికే ఛాన్స్ ఉంది అంటాడు. దానికి తగినట్టుగానే మన వాళ్ళని కూడా రెడీ చేస్తాడు. అక్కడ మన వాళ్ళనే కాదు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మిగతా వాళ్ళు కూడా డిఫరెంట్ అవుట్ఫిట్స్ తో వచ్చింటారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీణ పేరే స్నో, ప్రెసిడెంట్ స్నో. ఈ ప్లేస్ లో ఈ మంచు బ్రోనే కొంచెం అందరికన్నా పవర్ఫుల్ అనమాట. ఇంకా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి జతలుగా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ తో పర్ఫామ్ చేస్తుంటారు. ఇంతసేపు నార్మల్ గా అరుస్తూ నార్మల్ గా చప్పట్లు కొడుతున్న జనాలు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతుంటారు. ఏంద్రని చూస్తేనే తెలుస్తుంది మన హీరోయిన్ వేసుకున్న కాస్ట్యూమ్స్ వెనక నుండి నిప్పు వస్తుంటుంది. ఆ జనాల సౌండ్ కి మన స్నో బ్రోనే షాక్ అయిపోతాడు. ఇంకా ఇద్దరు ఒక్కసారిగా చేతులు పైకెత్తేసరికి చెప్పనవసరమే లేదు, ఆ సౌండ్ కి చెవులే చిల్లులు పడిపోయేలా ఉంటుంది.
కాసేపటికి స్నో బ్రో మైక్ ముందరికి వచ్చి పెద్దగా ఏం చెప్తాడు, హ్యాపీ హంగర్ గేమ్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మనోళ్ళకి ఒకటే సంతోషము, ఈ పర్ఫార్మెన్స్కే స్పాన్సర్స్ వచ్చేస్తారు అని. సో మనోళ్ళు ఇద్దరిని మెచ్చుకుంటుంటే వెనకాల ఒకడు మనోళ్ళని గుర్రుని చూసంటాడు. సరే రండి గైస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళ రూమ్స్కి తీసుకొచ్చేస్తారు. ఈవెన్ వాళ్ళ రూమ్స్ కూడా అంత లగ్జూరియస్గా ఉంటుంది. దాని తర్వాత బ్యాటిల్ గ్రౌండ్లో సర్వైవ్ అయ్యేందుకు అలాగే ఫైట్ చేసేందుకు మినిమం ట్రైనింగ్ ఇస్తారు. ఇదే ట్రైనింగ్ ప్లేస్లోనే మిగతా ప్లేయర్స్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. సో మనం అయినంత వరకు మన స్కిల్స్ని టాలెంట్స్ని ఓవర్ ఎక్స్పోజ్ చేయకుండా కొంచెం సీక్రెట్గానే ట్రైనింగ్ తీసుకోవాలా. అట్లా ట్రైనింగ్ తీసుకుంటా అంటే వాని కత్తి ఎవరో ఎత్తేస్తున్నారంట, అందుకు వాని పైన వచ్చి అరుస్తుంటాడు. కానీ ఒక చిన్న పాప పైన ఆ కత్తి ఎత్తుకుని నవ్వుకుంటా ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2 అనేది కొంచెం రిచ్ అండ్ వెల్దీ డిస్ట్రిక్ట్స్ అని. అందుకని ఆ 2 డిస్ట్రిక్ట్స్ హంగర్ గేమ్స్కి మాత్రం ఒక స్పెషల్ ప్రియారిటీ ఇస్తుంది. మిగతా డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నట్లయితే ప్లేయర్స్ని ర్యాండమ్గానే కదా సెలెక్ట్ చేస్తారు. కానీ ఈ 2 డిస్ట్రిక్ట్స్లో మాత్రం దానికోసమే స్పెషల్ అకాడమీస్ ఓపెన్ చేసి దానికోసమే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అందులో ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు ఎవరో ఒకరు సెలెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయకుండా వాళ్ళే వాలంటరీగా ముందుకు వచ్చి హంగర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి ఒక వెల్దీ కంట్రీ నుండి ఎన్నో స్కిల్స్తో వాలంటరీగా ముందుకు వచ్చినోడే క్యాటో. వీడే మన హీరోయిన్ని స్టార్టింగ్ సీన్లో గుర్రుని చూసా ఉనింది. వాళ్ళ విషయం పక్కన పెట్టండి గాయస్, ఫస్ట్ మీ స్కిల్స్ని పెంచుకోండా. చూడు కేట్, నువ్వు గురి చూసి కొట్టేదంటూ స్కిల్డ్ కదా, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకో, కానీ సీక్రెట్గా ఇంప్రూవ్ చేసుకో అంటాడు. అలాగే మన పీట్ వాళ్ళకి ఒక బ్రెడ్ షాప్ ఉంటుంది. సో బ్రెడ్కి కావాల్సిన పిండి మూట్లు బియ్యం మూట్లు మనోడు ఎత్తి 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 వాడి కొంచెం కండలు బాగానే పెరిగింటుంది. కానీ ఆ స్ట్రెంత్ అనేది ఈ గేమ్లో ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు దేనికి పనికిరాదు. ఆ విషయం వాడికి కూడా తెలిసిందే. ఎంత ట్రై చేసినా ఖచ్చితంగా వాడు ఈ గేమ్లో చచ్చిపోతాడని వాడికే తెలుసు. అందుకే హోప్ లేక ఒక విరక్తితోనే వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరోయిన్కి పీట్ గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఒకరోజు మన హీరోయిన్ 2-3 డేస్ నుండి తినక సుస్తైపోయి వర్షంలో పీట్ గడి బేకరీ ముందరే పడింటుంది. అప్పుడే పీట్ వాళ్ళమ్మ కూడా బయటకు వచ్చి వాడేదో బ్రెడ్ మార్చేసినట్టున్నాడు. సో వాడిని కొట్టి బయటికి దొబ్బేస్తుంది. దాంట్లో సగమే మాడిపోయింటుంది. ఆ మాడిపోయిన బ్రెడ్స్ ని కూడా పక్కనున్న పందులకేస్తాడే గాని ముందర సుస్తుగా పడిపోయిన మన హీరోయిన్ చేతికి కూడా ఇవ్వకుండా కింద వర్షంలో అట్లే పారేస్తాడు. ఆ విషయం వానికి గుర్తుందో లేదో గానీ మన హీరోయిన్కి మాత్రం ఇప్పటికీ గుర్తుంది. అందుకనే మనం స్టార్టింగ్ నుంచి చూసినా కూడా మన హీరోయిన్ మనతో నార్మల్ గా మాట్లాడినట్టు గానీ లేకుంటే కొంచెం క్లోజ్ గా మూవ్ అయినట్టు గానీ ఏ సీన్ లోనూ చూసిందాం. ఇంకా కావాలంటే అవాయిడ్ చేసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ట్రైనింగ్ తీసుకునేటప్పుడు చూసినట్లయితే ఈ కేటోగాడు అలాగే ఈ అమ్మాయి ఇద్దరు ఒకే డిస్టిక్ కి చెందినవారు. వాడేమో అట్లా ఇట్లా అని చెప్పి ఆ బొమ్మల్నే కోయేస్తుంటాడు. ఆ అమ్మాయి ఏమో కత్తులు విసిరేటప్పుడు ఒక్కటి కూడా గురి తప్పకుండా కరెక్ట్ గా టార్గెట్స్ కి మిడిల్ లోనే వేస్తుంది. చూడబోతే వీళ్ళిద్దరే అందరినీ సంపి దొబ్బేలా ఉన్నారే. మనోడు కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆ నెట్ ఎక్కుతుంటే దమ్మని కింద పడేసరికి చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు. ఎస్పెషల్లీ వీళ్ళే ఎక్కువ నవ్వుతారు. సో టక్కన్ మన హీరోయిన్ పీట్ దగ్గరకు వచ్చేసి, చూడు పీట్, నువ్వేం చేసావో నాకు తెలీదు, వాళ్ళంతా నిన్ను చూసి నవ్వుతున్నారు. సో ఏదోటి చేసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా చేయరా అని చెప్తే మనోడు కొంచెం ముందరికి వెళ్ళి ఒక హెవీ మెటల్ బాల్ ఎత్తి విసిరేసేసరికి వాళ్ళే ఒక సెకండ్ కి భయపడినట్టు చూపిస్తారు. దాని తర్వాతే మన పీట్ వాడి యొక్క నిజమైన టాలెంట్ నే చూపిస్తాడు. సేమ్ చెట్టులాగే చెయ్యిని పెయింట్ చేసుకుని చెట్టు మధ్యలో పెట్టి చూస్తే అసలు చెయ్యే కనిపించినంత రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ మెథడ్ ఒకని ఎదిరించేకి పనికిరాదు కానీ అదే పర్సన్ నుంచి దాక్కునేకి భలే పనికి వస్తుంది. ఇంకా మనోళ్ళు ఇద్దరు తింటాంటే చూడండి గాయస్, రేపే మీ ఇద్దరికి ముఖ్యమైన రోజు. ఎందుకంటే రేపే ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక్కొక్కరిని సపరేట్ గా రప్పించి వాళ్ళ స్కిల్స్ టాలెంట్ మొత్తం వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టే మీకు స్పాన్సర్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంది అంటాడు. మనోళ్ళది 12th డిస్ట్రిక్ట్ కాబట్టి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ని పిలిచి దాని తర్వాత సెకండ్ డిస్ట్రిక్ట్ ని పిలిచి లాస్ట్ లో మనోళ్ళని పిలుస్తారు. అందులోనూ ఫస్ట్ మన హీరోయిన్ పిలుస్తారు. మన హీరోయిన్ కూడా లోపలికి వచ్చిన తర్వాత తన పేరు క్యాట్నెస్ అని చెప్పి అలాగే 12th డిస్ట్రిక్ట్ నుండి వచ్చింది అని చెప్పి దాని తర్వాతే బౌ ఎత్తుకుంటుంది. అక్కడున్న స్పాన్సర్స్ గేమ్ మేకర్ మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా మన హీరోయినే చూసేసరికి తనలోనే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ లో కరెక్ట్ గా వేసే బదులు కొంచెం తలకి సైడ్ లో వేస్తుంది. దాన్ని చూసి వాళ్ళందరూ నవ్వేస్తారు. ఫస్ట్ ఎలాగో మిస్ అయిపోయింది. సెకండ్ ఎత్తుకున్న తర్వాత పెద్దగా ఏం ఆలోచించదు. జస్ట్ కాన్ఫిడెన్స్ తో ఎత్తి వదిలేసరికి కరెక్ట్ గా చెస్ట్ కి మిడిల్ లో తగులుతుంది. ఏమన్నా అప్రిషియేట్ చేస్తారేమో అనుకుంటే అది వదిలేసి అక్కడున్న పంది గురించి విందు గురించి మాట్లాడుతున్నారే కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మన హీరోని వేసిన షాట్ ని చూడనే లేదు. వస్తుంది చూడన్నా మన హీరోనికి కోపము లాగి పెట్టి ఒక్కసారిగా వదిలేసరికి వాళ్ళ తలకు దగ్గరలోనే యాపిల్ కి గుచ్చుకొని గోడకు తగులుతుంది. అంతే, అందరూ ఒక్కసారిగా షాక్ లో చూస్తుంటారు. వెళ్ళేటప్పుడు కూడా కావాలనే గర్వంగా థ్యాంక్ యూ చెప్పేసి వస్తుంది.
అక్క ఓన్ తిడతా అంటే మన హేమిచ్ వచ్చి నువ్వు సబాష్ బేటా అన్నట్టే చూపిస్తాడు. మన హేమిచ్కి కావాల్సిందంతా స్పాన్సర్స్ మన హీరోయిన్ని చూడాలా. అది పాజిటివ్గా చూసినా పర్లేదు, నెగిటివ్గా చూసినా పర్లేదు, ఫస్ట్ చూడాలా, రికగ్నైజ్ చేయాలా, తను క్యాట్నిస్ అని చెప్పి వాళ్ళు గుర్తు పట్టాలా, అది ఒక బ్రాండ్గా మారాలా. దాని తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్కి తగినట్టు వాళ్ళకి రేటింగ్ ఇస్తా వస్తారు. క్యాటోకేమో 10 అని, మన పీటాకేమో 8 అని, అట్లా ఒక్కొక్కరికి 7, 6 అని చెప్పి అందరికి మోస్ట్లీ 10 లోపలే ఉంటుంది. కానీ మన హీరోయిన్కి మాత్రం 11 ఇచ్చింటారు. అట్లా చూసుకున్నట్లయితే మన హీరోయిన్కి అందరికన్నా ఎక్కువ రేటింగ్స్ అనమాట. ఆ విషయం పైన గేమ్ మేకర్ని పిలిపించి స్నో బ్రో మాట్లాడుతుంటాడు. ఆయన చెప్పేదంతా ఒకటే, ఊరికే ఒక పర్సన్కి ఓవర్ హైప్ ఇచ్చి పాపులర్ చేయొద్దంట్రా, వాళ్ళు మళ్ళీ పాపులర్ అయిన తర్వాత మనకే రివర్స్ అవుతారు అంటాడు. జనాలకు కనిపించేదేమో గేమ్స్ అయితే లోపల జరిగేది పాలిటిక్స్. ఇంకందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే మన పీటా మాత్రం కనిపించట్లేదు. పీటా ఎక్కడ హేమిచ్ని అడిగితే వాడు మాత్రం సపరేట్గా ట్రైనింగ్ తీసుకుంటాడంట. ఎందుకంటే రేపే లాస్ట్ డే. అదే కాకుండా మనకు తెలిసిందే కదా, మొత్తం 24 మంది వెళ్ళినప్పటికీ లాస్ట్లో ఒకే డిస్టిక్ నుండి 2 మిగిలినా కూడా కేవలం ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఒకరికి తెలియకుండా ఇంకొకరు వాళ్ళ స్కిల్స్ని పెంచుకోవడం అనేది ఈ పాయింట్లో సహజమే. ఇంకా గేమ్స్ రేపు స్టార్ట్ అవుతుందనగా ఒక్కొక్క ప్లేయర్ని సపరేట్గా పిలిపించి వాళ్ళతో కాసేపు మాట్లాడించి పీపుల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. ఎవరికి తెలుసు, అదే వాళ్ళ చివరి మాటలు కూడా కావచ్చు. వీడి పేరు మార్వెల్, డిస్ట్రిక్ట్ 1 అనుకుంటా. ఇంకా వచ్చిన ప్రతి ఓడు నేనే గొప్ప అని చెప్పి పీతుకునేది కామనే. ఇంకా ప్రతి ఓడు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న తర్వాత లాస్ట్లో మన హీరోయిన్ వస్తుంది. అందరితో కంపేర్ చేస్తే మన హీరోయిన్కి మాత్రం కొంచెం క్రేజ్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగే బెస్ట్ ఇంప్రెషన్ ఇచ్చింది కదా. అయినా కూడా ఇవన్నీ మన హీరోయిన్కి కొత్త కదా, సో కొంచెం భయపడతా వెళ్ళి కూర్చోంటే, చెప్పండి క్యాట్నిస్ గారు, మీరు ఆ రోజు పెరేడ్ రోజు చేసిన నిప్పు ఎంట్రన్స్ అనేది మీకు ఎలా అనిపించిందంటే, మీకు ఎలా అనిపించిందో ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎక్కడ కాలిపోతానేమో అని చెప్పి భయం వేసిందని చెప్పేసరికి అందరూ నవ్వేస్తారు. మెల్లమెల్లగానే మన హీరోయిన్ కూడా కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యి నార్మల్గా మాట్లాడుతుంది. ఓకే క్యాట్నిస్ గారు, ఇప్పుడు చెప్పండా, ఆ రోజు చేసుకున్న డ్రెస్ నుండి వచ్చిన నిప్పు అనేది నిజమేనని అడిగితే, కావాలంటే చూసారని చెప్పి లేచి నిలబడి తిరిగేసరికి ఆ డ్రెస్ నుండి కూడా ఫ్లేమ్స్ వస్తుంది. మామూలుగానే తనకు కొంచెం క్రేజ్ ఉంది, దీంతో ఇంకా పాపులర్ అయిపోతుంది. ఎంతైనా ఇవన్నీ మన ఫ్యాషన్ డిజైనర్ సిన్నా వల్లే. దాని తర్వాత పీటా వెళ్ళింటే వాడు మన హీరోయిన్లో బిగుసుకుపోయి భయపడతా ఏం కూర్చోలేదు. వాడు వెళ్ళిన వెంటనే ఈజీగా కలిసిపోతాడు, బాగానే మాట్లాడిస్తాడు. ఓకే పీటా, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండనే ఉంటారు. సరే, ఈ షో నుండి ఆ అమ్మాయికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, లవ్వర్ అని నాకెవరు లేదు, కానీ ఒకే ఒక అమ్మాయి పైన మాత్రం క్రష్ ఉంది అంటాడు. కానీ తన పైన క్రష్ ఉందనే విషయమే నేను హంగర్ గేమ్స్ వచ్చిన తర్వాతే తనకే తెలిసింది అంటాడు. అట్లయితే ఏం పర్లేదులే బీటా, నువ్వు విన్ అయిన తర్వాత వెళ్ళి ప్రపోజ్ చేయి, తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది అంటాడు. ఐడియా ఏమో బానే ఉంది, కానీ ఎప్పటికీ జరగదు అంటాడు. ఎందుకంటే తను కూడా వాడితో పాటు హంగర్ గేమ్స్ కి వచ్చిందంట. ఇంకెవరో కాదు, మన హీరోయిన్ గురించే వాడు చెప్తాండేది. ఆ మాట విన్న వెంటనే జనాలందరూ సైలెంట్గా ఉండిపోతారు. సరే పీటా, అన్నీ మంచిగానే జరుగుతుంది అని చెప్పి పంపిస్తాడు. వాళ్ళు లోపల రాగానే మన హీరోయిన్ పట్టుకుని తిట్టేస్తుంది. ఊరికే నాటకాలు ఎందుకు చేస్తున్నావు అని. అదే టైంకి మన వాళ్ళందరూ వచ్చి సమాధాన పరుస్తారు. చూడు కేట్, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు, ఇది ఒక టెలివిజన్ షో. అలాంటప్పుడు మనం కొట్టుకొని సచ్చేదే కాకుండా ఒక లవ్ అనే కాన్సెప్ట్ ని కనుక ఇంట్రడ్యూస్ చేసినామే అనుకోండా, మీ ఇద్దరిని బతికించేందుకు స్పాన్సర్స్ ఎంతగానే తెగిస్తారు. అందుకనే మేమే పీట్ తో అలా చెప్పమని చెప్పినామని చెప్పి హేమి చెప్పిన తర్వాతే మన హీరోయిన్ కి అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి అందరూ పనుకుంటే మన హీరోయిన్కి మాత్రం నిద్ర రాలేదేమో. నిదానంగా హాల్లో కూర్చుంటే పీటా కూడా అక్కడే ఉంటాడు. ఫస్ట్ సారీ చెప్పి దాని తర్వాతే మాట్లాడిస్తుంది. వాడు చెప్పేదల్లా ఒకటే, వాడు కావాలంటే చచ్చిపోతాడేమో కానీ ఇంకొకరిని మాత్రం సంపను అంటాడు. కానీ మన హీరోయిన్ విషయంలో అట్లా కాదు కదా. మన హీరోయిన్ పనే తన చెల్లి అలాగే వాళ్ళమ్మ ఇద్దరు డిపెండ్ అయినారు. అలాంటప్పుడు చంపాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చంపే తీరుతా ఉంటుంది. ఆ వార్నింగ్ వానికి ఇస్తాందా లేకుంటే మిగతా వాళ్ళకి ఇస్తాందా అనేదే మనకు అర్థం కాలేదు. ఇంకా రోజు కూడా రానే వచ్చింది కాబట్టి హేమిచ్చే మన హీరోయిన్ని పిలిచికెళ్తాడు. చూడు కేట్, ఒకే ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నీకు కావాల్సిన వెపన్స్ అన్ని నీ కళ్ళ ముందరే ఉంటుంది. కానీ ఏ వెపన్ ని ఎత్తుకోకుండా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపో, ఎందుకంటే అది ఒక ట్రాప్. అలాగే వాటర్ కోసం అయినంత వరకు వెతుకు. మోస్ట్లీ మీకు అక్కడ ఫుడ్ దొరక్కపోవచ్చు కాబట్టి వాటరే నేను బతికిస్తుందని చెప్పి పంపిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళని ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లేటప్పుడే మన హీరోయిన్ బాడీలో ఒక చిన్న ట్రాకర్ లాంటిది ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడ చిన్న టాటా చెప్పేందుకని వచ్చింటాడు. అలా వచ్చినప్పుడు మన హీరోయిన్ ఏ మాకింగ్ జాయ్ బ్యాడ్జ్ అయితే వాళ్ళ చెల్లికి ఇచ్చిందో అదే మాకింగ్ జాయ్ బ్యాడ్జ్ ని వాడు సీక్రెట్ గా మన హీరోయిన్ గా మళ్ళీ తిరిగిస్తాడు. మన హీరోయిన్ గా తన పైన నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ సిన్నా మాత్రం బలంగా నమ్ముతాడు ఖచ్చితంగా తను గెలుస్తుంది అని. దాని తర్వాత ఒక గ్లాస్ ఛాంబర్ లోపలికి వచ్చిన తర్వాత అదే ఒక ఎలివేటర్ లాగా పైకి లాక్కెళ్ళిపోతుంది.
పైకెళ్ళి చూసినే తెలుస్తుంది మన హీరోయిన్ తో కలిపి మిగతా 23 మంది కూడా అక్కడే ఉన్నారు. అదే కాకుండా హేమి చెప్పినట్టుగానే మొత్తం వెపన్స్ వాళ్ళ కళ్ళ ముందరే ఉంది. ఈ 24 మెంబర్స్ ని 12 డిస్ట్రిక్ట్స్ నుండి అందరూ లైవ్ లో చూస్తున్నారు. ఎప్పుడైతే కౌంట్ 0కి వస్తుందో అందరూ ఒక్కసారిగా పరిగెత్తారు. కొందరేమో సప్లైస్ పక్కకి వెళ్తే మరికొందరేమో వెపన్స్ ఉన్న పక్కకే వెళ్తారు. వెపన్స్ పక్కకు వెళ్ళిన వాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళని సంపి దొబ్బుతున్నారు. మన హీరోయిన్ కి క్లియర్ గా అర్థమైపోయా ఖచ్చితంగా మనం వాళ్ళతో పోటీ పడలేము అని. సో పరిగెత్తా వెళ్ళి ఒక సప్లై బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తా ఉంటే కాల్ స్లిప్ అయి కింద పడిపోతుంది. దాని అడ్వాంటేజ్ తీసుకుని ఒకటి దగ్గరికి వస్తుంటే వాడిని సంపి ఇంకో అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ మన హీరోయిన్ ఎవరి చేతికి దొరకకుండా పరిగెత్తా అడవిలోకి వెళ్ళిపోతుంది. అదే టైంకి ఒక అమ్మాయి ఎదురు రావడంతో తనకు గుద్దేస్తుంది. తను కూడా మన హీరోయిన్ లాగా కొంచెం సాఫ్ట్ అనుకుంటా. తను ఏం చేయలేదు, మన హీరోయిన్ ఏం చేయలేదు. ఇంకా ఒక్కొక్కరు ఒక దారిన వెళ్ళిపోతారు. ఈ కేటోగడు అలాగే డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2కు చెందిన వాళ్ళంతా ప్రొఫెషనల్స్ కదా. సో ఏ మాత్రం జాలి దయ లేకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా దారుణంగా చంపేస్తున్నారు. మన హీరోయిన్ మాత్రం ఎక్కడ ఆగకుండా ఒక 10 నిమిషాల దాకా కంటిన్యూస్ గా పరిగెత్తుకుంటా వచ్చి దాని తర్వాతే రెస్టే తీసుకుంటుంది. సరే తెచ్చిన బ్యాగ్ లో ఏముందో తీసి చూద్దామని ఓపెన్ చేసి చూస్తే ఒక రోప్ అలాగే వాటర్ లేని ఒక వాటర్ బాటిల్ మళ్ళీ ఇంకేదో చిన్న చిన్న వస్తువులు ఉంటుంది. అదే టైంకి ఢమ్ 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 అని చెప్పి ఒక బాంబు పేలిన సౌండ్ వినిపిస్తుంది. ఆ బాంబ్స్కి అర్థం ఏంటంటే ఒక్కో బాంబుకి ఒక్కో పర్సన్ చనిపోయినాడు అని అర్థం. ఆ లెక్కను చూసుకుంటే మొత్తం 12 సార్లు పేలింది. అంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే సగానికి సగం మంది చనిపోయినారు. ఇంకా మన హీరోయిన్ వెళ్ళేటప్పుడు మట్టిలో ఉన్న తేమను చూసి దాని ద్వారానే వాటర్ని కూడా కనిపెట్టి కావాల్సినంత వాటర్ తాగేసి మిగిలింది బాటిల్లో ఫిల్ చేసుకుంటుంది. ఎలాగో హంటింగ్ తెలుసు కాబట్టి చిన్న చిన్న ట్రాప్స్ సెట్ చేసి చిన్న చిన్న అనిమల్స్ ని వేటాడి కాల్చుకుని తింటుంది. తిన్న తర్వాత ఆ ఫైర్ ట్రేసెస్ కూడా ఎవరికి దొరకకూడదు అని చెప్పి మొత్తం మట్లో కలిపేస్తుంది. అలాగే పనుకునేటప్పుడు ఒక ఎత్తైన చెట్టు ఎక్కి తనకు తానే తాడు కట్టుకుని పనుకుంటుంది. ఇంకో విషయం చెప్పేదే మర్చిపోద్ది గైస్, వీళ్ళు ఈ బ్యాటిల్ గ్రౌండ్ లో ఏ మూల మొడుకులో దాక్కున్నా కూడా ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏ లొకేషన్ లో ఉన్నారనే విషయం వీళ్ళు కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే బాడీలో ట్రాకర్ ఇన్సర్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అదే కాకుండా ఈ ప్లేస్ లో ప్రతి చోట హిడెన్ కెమెరాస్ హిడెన్ మైక్స్ ఉండనే ఉంటుంది. ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఒక లౌడ్ మ్యూజిక్ వినిపించేసరికి ఏందని చెప్పి లేచి చూస్తే కొంతమంది ఫోటోలు ఆకాశంలో డిస్ప్లే చేస్తారు. వీళ్ళంతా ఈరోజు చనిపోయిన వాళ్ళనమాట. ఎలాగో లాస్ట్ వరకు చూసినప్పటికీ మన పీటా ఫోటో మాత్రం లేదు. సో వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా రాత్రి అయిన తర్వాత ఏమో చిన్న సౌండ్ వినిపించేసరికి లేచి చూస్తే మన హీరోయిన్కి దగ్గరలోనే ఎవరు చలిమంటేసుకున్నారు. ఇది వన్ ఆఫ్ ది డంబెస్ట్ ఐడియా. ఒక పర్సన్ అక్కడ ఉన్నారని చెప్పి ఈజీగా ఎక్స్పోజ్ చేస్తుంది. దానికి తగినట్టుగానే ఆ కేటోగాడు అలాగే మిగిలిన 2-3 కూడా వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తారు. చూడబోతే డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 2కి చెందిన 4 ప్రొఫెషనల్స్ కలిసి వేటాడుతుంటారు. ఇదేం రూల్స్ కి అగైనెస్ట్ కాదు, ఇలా కూడా చేయొచ్చు. కానీ లాస్ట్ లో వాళ్ళకే తెలుసు కదా ఒకే ఒకరు మిగిలింటారని. అంతవరకు మిగిలిన వాళ్ళని చంపుతామని చెప్పి డీల్ వేసుకుని చంపుతుంటారు. మన హీరోయిన్ ఆ చెట్టు పైన ఉందనే విషయం వాళ్ళకే తెలియక ఆ దారి గుండానే వెళ్తారు. అప్పుడే మనకే తెలుస్తుంది మన పీట వాళ్ళ గుంపులో కలిసిపోయినాడు అని. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడిని యూజ్ చేసి మన హీరోయిన్ ఎక్కడుందో కనిపెట్టి మన హీరోయిన్ని చంపేసి అలాగే వాడిని కూడా చంపేద్దామని చెప్పి వాళ్ళే ఒక సపరేట్ ప్లాన్ వేస్తుంటారు. ఎట్లా ఆ విషయం మన హీరోయిన్కి తెలిసిపోయింది కాబట్టి హుషారైపోయి వాళ్ళకు కొంచెం దూరంగానే వెళ్తానే ఉంటుంది. ఇంకా దూరం వెళ్తే ఆ బ్యాటిల్ గ్రౌండ్ యొక్క బౌండరీసే వచ్చేస్తుంది. ఎక్కడ దాన్ని కూడా మన హీరోయిన్ దాటేస్తుందేమో అని వీళ్ళు భయపడి మన హీరోయిన్ ఉన్న ప్లేస్ చుట్టూ తగలెట్టేస్తారు. సేమ్ పబ్జీ లాగే డేంజర్ జోన్ దగ్గరకు వస్తూ ఉంటుంది, సేఫ్ జోన్ లోకి తను పరిగెత్తా ఉంటుంది. ఎటు చూసినా మంటలే, అయినా కూడా తను దారి వెతుక్కుని అట్లా ఇట్లా వెళ్తాంటే లాస్ట్ ఒక మంట కొట్టేసరికి తొడే కాలిపోతుంది. అయినా కూడా వదలకుండా ఒక ఫైర్ బాలే తన మీదకి వచ్చేసరికి జస్ట్ కొంచెం జరుగుతుందో లేదో కింద ఒక లోయలా ఉండేసరికి అట్లే దొర్లుకుంటా పడిపోతుంది. ఇక్కడెక్కడ సేఫ్ కాదు అని అర్థం చేసుకున్న తను పరిగెత్తా వెళ్తాంటే లాస్ట్ ఒక చిన్న లేక్ కనిపించేసరికి దాంట్లో దూకేస్తుంది. తన దరిద్రమో ఏమో తెలియదు కానీ అదే ప్లేస్ కి వీళ్ళు కూడా వచ్చి మన హీరోని చూసేస్తారు. ఇంకా వాళ్ళ నుంచి కూడా మళ్ళీ పరిగెత్తుంది. ఎటు వెళ్ళినా వీళ్ళు ఖచ్చితంగా పట్టేస్తారు అని తెలుసు. సో ఒక ఎత్తైన చెట్టును చూసి ఎక్కేస్తుంది. వాడు కూడా ఏమో పీకేద్దామని చెప్పి ఎక్కుతాడు. చెట్టు ఎక్కడం అనేది ఒక ఆర్ట్. మన హీరోయిన్ అయితే అడవిలోనే ఉంటుంది, అడవిలోనే వేటాడుతుంది కాబట్టి తనకి ఇవన్నీ ఈజీ. బట్ వాడి వల్ల కాలేదేమో. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అక్కడి నుంచి ధమాల్ని కింద పడతాడు. ఆ కోపంలో ఒక బాణం ఎత్తి తనకే గురి చూసేస్తాడు. బట్ కొంచెం మిస్ అయిపోతుంది. అదే కాకుండా తను కూర్చున్న ప్లేస్ అనేది కొంచెం సేఫ్ గానే ఉంటుంది. వాళ్ళ వల్ల ఎక్కేకి కాదు, ఏమి విసిరేకి కాదు. అప్పుడు పీతన్న ఏం చెప్తాడంటే, గాయస్ మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేయకూడదు, ఎందుకంటే తను ఎప్పుడు పైనే ఉండిపోలేదు కదా, దేనిగో దానికి ఖచ్చితంగా కింద రానే వస్తుంది, అప్పుడు కావాలంటే చూసుకుందామని చెప్పేసరికి వాళ్ళు కూడా వాడి మాట నమ్ముకొని అక్కడే ఉండిపోతారు.
దాని తర్వాత మన హీరోయిన్ కింద దిగిందా లేదా, అలాగే పీట్ మన హీరోయిన్ పక్క లేకుంటే వాళ్ళ పక్క, లాస్ట్కి మన హీరోయిన్ గెలిచిందా లేదా, ఈ మొత్తం విషయాల్ని సెకండ్ పార్ట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన గాయస్. అంటే అది కూడా ఫస్ట్ పార్టే, బట్ మొత్తం వీడియో లెంత్ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువే ఉంది. అందుకే ఒకే ఒక పార్ట్ ని నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేసిన. ఏమనుకోద్దండా, ఆ 1.2 వీడియో కూడా ఖచ్చితంగా రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. అంతలోపు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి.